ఆయన నేను చదివింది పోట్లదుర్తిలో గవర్నమెంట్ స్కూల్లో ఉచిత చదువు నాయన 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు. నువ్వేం నా బుక్కులకు లెక్కీలే, నా పెన్నులకు లెక్కీలే. నేను పుల్లయ్య స్వామి కాడ కొనుకొచ్చుకుంటాను ఆయన మీ వాళ్ళ అంగంలోనే. సురేష్ నాయుడు గారు, బాలముని గారు మీకు చెప్తానా, పోయి సురేష్ నాయుడు చెప్పండి ఏం చెప్పి పంపించాడో మీకు. స్పోర్ట్స్ కంటావా? స్పోర్ట్స్కి నువ్వేందియా? లక్షలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. నువ్వు నీ పేరు కోసం ఇచ్చినావు, నీ రాజకీయం కోసం ఇచ్చినావు, నీకు మా ఓట్లు కావాలి, మేము నీ వెనకాల తిరగాలని చెప్పి ఇచ్చినావు. ఏ ఊరికి ఇచ్చినావా? ఇప్పుడు ఇస్తావా? ఇప్పుడు ఇవ్వవు కదా. నీ దగ్గరికి మేము రాలే. ఇప్పుడు ఏమన్నా పిలిచి నువ్వేమన్నా ఇస్తావా? ఇయ్యో. ఎందుకు అప్పుడు ఇచ్చినావు? మేము నీతో ఉన్నాం, నీతో నడుస్తున్నాం కాబట్టి. స్పోర్ట్స్ 10 మందికి ఉపయోగపడుతుంది, 10 మందికి సర్టిఫికేట్లు వస్తే ఉద్యోగాలు వస్తాయనే ఒక విధితో విధానాలతో ఎవరైనా రాజకీయ నాయకుల దగ్గరికి కానీ ఉన్నతమైన వాళ్ళ దగ్గరికి కానీ పోయే అలవాటు ఉంటుంది స్పోర్ట్స్ మెన్లకు. ఎందుకంటే పేదోళ్ళు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఢిల్లీకి పోవాలంటే దాదాపు 5,000 ఖర్చు అవుతుంది. టీషర్ట్లు, షర్ట్లు, తర్వాత ఛార్జీలు, అవన్నీ వాటి కోసం నీ దగ్గరకు వచ్చింటారు. ఎంత ఇచ్చినావు నువ్వు? 12,000 ఒకసారి, 10,000 ఒకసారి, 30,000 భోజనాలకు, 52,000 రూపాయల డబ్బులు నీ దగ్గర నుంచి నేను తీసుకునే మాట వాస్తవం. ఈ వాస్తవానికి నీకు నేను చెల్లించిన డబ్బు 7,91,000. ఏమి ఇబ్బంది ఏం లేదు. నువ్వే నాకు ఇంకా బాకీ పడతావు. నీ మోసపు ధోరణితో నా దగ్గర తీసుకున్న డబ్బుకు నువ్వే నాకు బాకీ పడతావు. తర్వాత వెంచర్లు, నారాజు గారు మాట్లాడుతూ వెంచర్లు వేసినాడు ఎర్రగుంట రోడ్డు అంతా అన్నాడు. అయ్యా, పోట్లదుర్తిలో వెంచర్లు వేయాలంటే మీ అన్నకు 20% పట్టం కట్టాలయ్యా స్వామి. మీ అభివృద్ధి నాయకుడికి 20% పంచాయతీకి ఇవ్వాలి. ఆ పంచాయతీ డబ్బులంతా ఎక్కడికి పోయింది? సురేష్ నాయుడు గారు ఎక్కడికి పోయింది? నాగరాజు గారు అడగండి పోయి. ఏమన్నా ఇట్లా అడుగుతున్నాడు వరప్రసాద్, ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మనం దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందా లేదా చెప్పు. ఇది మాట్లాడున్నా 20% లెక్క ఎవరికి ఇస్తున్నాడు? ఎవరింటికి పోతాంది? ఎవరి ఖజానాకు పోతాంది అని నువ్వు చెప్పున్నా. నాకు సమాధానం చెప్పు. నువ్వు సమాధానం చెప్పాలి కూడా, చెప్పాల్సిన అవసరం కూడా మీకు ఉందని నేను మళ్ళీ తెలియజేసుకుంటున్నా. అదే ఊరి గురించి ఆలోచించే నాయకుడని మాట్లాడుతున్నారు మీరు. 294 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో వర్షాకాలం వస్తే, నేను మళ్ళీ చెప్తున్నా, వర్షాకాలం వస్తే మోకాల ఎత్తు నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లులో వాళ్ళు ప్రజలు నివసించాల్సిన పరిస్థితి ఉంది. ఈ విషయం మీకు తెలుసు. ఇదే విషయం నేను మీ దగ్గర పనిచేస్తున్నటువంటి సుబ్బరాయుడిని అడిగినా. ఏన్నా ఆడ 294 ఇళ్లకు నీళ్లు వర్షం వస్తే నీళ్లు నిలబడతాయే, మీరు అభివృద్ధి ఈ ₹1,00,00,000 వెచ్చించే దాని బదులు దానికోసం వెచ్చించచ్చు కదన్నా. వాళ్ళ సమస్య ముందు తీర్చనిన్నా, మళ్ళా తర్వాత దీని గురించి ఆలోచిస్తామంటే అది అదే ఇది ఇదే అని మాట్లాడే ధోరణి కలిగిన వ్యక్తులు మీరు. అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు మీరు. అభివృద్ధి మాట్లాడుతుంటే మేము చూస్తూ వింటూ ఉండాలి. తర్వాత మీ తాతకాలం నుంచి ఉన్న తోట, దానికి ఎదురుగా ఫ్లాట్లు వేసినారు. పొద్దుటూరోళ్ళు, టీచర్లు, రకరకాల ఉద్యోగస్తులు అందరూ వచ్చి ఏదో డెవలప్ అవుతుంది, పోట్లదుర్తిలో వాటర్ ఉన్నాయి, కరెంటు ఫెసిలిటీ ఉంది, రోడ్ల ఫెసిలిటీ ఉంది, బస్ ఫెసిలిటీ ఉంది, రైల్వే స్టేషన్ దగ్గర అన్ని సౌకర్యాలు కలిగిన ఊరని ఫ్లాట్లు వేస్తే నువ్వు నిర్దాక్షిణ్యంగా, నికృష్టంగా ఆ ఫ్లాట్లను రాళ్ళు పీకేసిన చరిత్ర నీది. ఈరోజు పోయి చూడండి, అక్కడ నువ్వు కొనకుండానే నువ్వు రాళ్ళు పీకేసి దాన్ని చదును చేసిన చరిత్ర నువ్వు చరిత్ర హీనుడిగా ఉంటావు తప్ప చరిత్రలో ఒక పేరును మూట కట్టుకొని పోయే స్థితిలో నువ్వు లేదని సభాముకు నేను ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా తర్వాత జెడ్పీటీసీ బాలముని గారికి 20 లక్షల రూపాయలు నువ్వు జెడ్పీటీసీ నిలబడినప్పుడు నీకు ఇస్తానని చెప్పిన సురేష్ నాయుడు గారు నీకు ఇచ్చినారా? నువ్వు ఏమన్నావు ఆ రోజు? మనస్సాక్షిగా నువ్వు ప్రతి నిత్యం ఆరాధించే మీ దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పు. నేను ప్రమాణం చేస్తాను ఆ దేవుని మీద. నువ్వు మీ దేవుని మీద ప్రమాణం చేసి అబద్ధం ఆడకుండా చెప్పు. 20 లక్షల రూపాయలు నీకు డబ్బు ఇస్తానని చెప్పి మోసం చేసిన వ్యక్తి సురేష్ నాయుడు కాదా అని చెప్పి నేను నిన్ను అడుగుతానా బాలముని గారు? ఆ రోజు నువ్వు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినావు 2014లో. నాకు గుర్తులేదా? నేను తిరగలేదా నీ ఎలక్షన్కు? తిరిగినా. నేను చెప్తాను కదా, నీకు ఆ రోజు మోసం చేసినాడు కదా, నీకు తెలీదా? ఏ విధంగా వచ్చి ఈరోజు నువ్వు సర్పంచ్గా ఉన్నావు. సర్పంచ్గా ఉన్నప్పుడు సర్పంచ్ అయిపోయేసరికి 5 లక్షల రూపాయలు అప్పు లేకపోయినా నువ్వే చెప్పినావు. సర్పంచ్ కాకముందు 5 లక్షలు నేను
క్యాష్ లో ఉన్నవాడిని సర్పంచ్ అయిపోయేసరికి 5 లక్షలు అప్పు లేకపోయినా ఈ సర్పంచ్ పదవి ఇచ్చి నన్ను నాశనం చేసినాడు సురేష్ నాయుడు అని కూడా చెప్పినాను. ఎందుకు నాశనం అయినారంటే చెప్పమంటారా మీరు? ఖర్చు పెట్టేటప్పుడు మీది, కాలువలు ఎత్తిచ్చేటప్పుడు, ఏదైనా బ్లీచింగ్ కావాలన్నప్పుడు, ఇంకోటో వాళ్ళకి ఎవరికైనా 10 రూపాయలు డబ్బు ఆర్థిక సాయం ఇచ్చినప్పుడు, 4 లైట్లు పోయినప్పుడు ఖర్చు మీది. కానీ ఆదాయం వచ్చి సంతకాలు పెట్టేటప్పుడు మాత్రం ఊరికి సంతకం పెట్టి వచ్చే బాధ్యత మాత్రమే మీది, సర్పంచులది. ఇది మీరు సర్పంచ్ వ్యవస్థలో మీరు చేసిన పని ఇది. ఇంకో విషయం ఏంటంటే అందరి లేకల్లా నేను చూడగా బాలముని కరెక్ట్గా సర్పంచ్ వ్యవస్థను నిర్వహించాడు, కానీ ఆయన నష్టపోయినాడు. ఆయనే చెప్పినాడు, ఆయన స్వస్థగా ఆయనే చెప్పినాడు స్వస్థంగా. తర్వాత ఎంపీటీసీ శివప్రతాప్ రెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కొంతమంది, ఓర్వలేక ఇష్టం వచ్చినట్లు మాట్లాడినారు. అయ్యా, మేము ఉద్యోగాల కోసము మీరు భారతీయ జనతా పార్టీలో ఎంపీటీసీగా అయినా వైఎస్ఆర్సీపీ వాళ్ళ దగ్గరికి ఉద్యోగం కావాలని చెప్పి మీ పిల్లల కోసం పోయినావయ్యా, మేము పోలే. నా ఉద్యోగం పోయిందియా, మేము పోలే. నువ్వు ఈరోజు మా అందరి గురించి మాట్లాడుతున్నావు. నీ అన్న లేకుంటే నీకు ఎంపీటీసీ పదవి ఎట్లా వస్తుందో నువ్వు చెప్పు. ఈరోజు నువ్వు రేషన్ నడుపుతున్నావు, నీకు రేషన్ ఎవరిచ్చినారు? నీ అన్న 25 ఏళ్ల కష్టమయ్యా, నువ్వు అనుభవించే పదవి, నువ్వు ఇచ్చే రేషను. నిన్ను చూసేవరిలా? మీ అన్నను చూసి ఇచ్చినారు. మీ అన్న పడిన కష్టమయ్యా అది. మీ అన్న వెట్టి చాకరీ చేసినాడయ్యా ఇదే సురేష్ నాయుడికి. తన జీవ కష్టం మొత్తం సురేష్ నాయుడికి అంకితం చేసినాడు. మీ అన్నను చూసి నేను తెలుసుకున్నా. మీ అన్న 25 ఏళ్లు చేస్తే ఏమి చేయలేను సురేష్ నాయుడు నాకేం చేశాడని తెలుసుకున్నాయా నేను తెలివిగా. నేను తెలియపోరును కాబట్టి బయటకు వచ్చినా. మీ అన్నకు తెలియక మోసపోయినాడు సురేష్ నాయుడు దగ్గరుండి. ఇదే మీ అన్న ఇంకొకరి దగ్గర ఉంటే ఏ రోజు లీడర్ అయిపోయిందో. ఎన్నోసార్లు నేను చెప్పినా, నీ దగ్గర 25 ఏళ్ళు చేసిన దానికంటే అతని దగ్గర 25 ఏళ్ల కంటే మనం పక్కన ఉంటే ఎప్పుడో నువ్వు ఒక మంచి లీడర్ అయిపోయిందని. పరిస్థితులు ఎట్లున్నాయంటే ఈ విధంగా ఉన్నాయి. శివప్రతాప్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు ఒకరోవా ఇది మాట్లాడాలా వద్దా అని చూసుకొని ఆలోచించండి. సగం మంది అట్టున్నారు, సగం మంది ఇటున్నారు. అయ్యా, సగం మంది అటుండని, సగం మంది ఇటుండని, ఎవరు ఎలా ఉన్నా మాకైతే ఈ విషయమై మేము పూర్తి కట్టమనండి, మధ్యవర్తి పెద్ద మనిషిని పెట్టమనండి, పెట్టి మాట్లాడుకోమనండి. పెద్ద మనుషుల్ని పెద్దవాళ్ళనే పంపిస్తాం. మాకు నాగిరెడ్డి ఆయన ఉన్నాడు, శివాడి ఉన్నాడు, లక్ష్మీరెడ్డి ఉన్నాడు, ఈరాడి ఉన్నాడు, తర్వాత ఇంకా పెద్దోళ్ళు ఉన్నారు, వయసులో పెద్దోళ్ళు ఉన్నారు, సెకండ్ క్యాడర్ పెద్దోళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ పంపిస్తాం. మేము పిల్లోలం రాం, కానీ ఆపేదానికైతే పిల్లోలం వేస్తాం. యూతే వచ్చేది యూతే. ఎందుకంటే నష్టపోయేది రేపు మేము, భవిష్యత్తు మాది. మాట్లాడేదానికి ఆలోచన పరులకు పెద్ద మనుషులు పంపిస్తాం. ఆపేయడానికి మాత్రం యువతరమే వస్తుంది, యూతే వస్తుంది. ఆపేది కూడా మేమే. నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయడానికి ఇది పద్ధతి కాదు. ఇది ఊరు, ప్రజాస్వామ్యము. మన ఊర్లో 5,000 మంది జనాభా ఉన్నారు, 6,000 మంది. ముందు మన ఊర్లో జనాభా ఎంత ఉందో కూడా తెలుసుకోండి. ఫస్ట్ ముందు మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే 5,000 6,000 కాదు. ఎంపీటీసీ శివప్రతాప్ రెడ్డి గారు 8,000 మంది జనాభా ఉన్నారు, 5,001 మంది ఓట్లున్నారు, 7 నుంచి 8,000 మధ్యలో జనాభా ఉంది ఊర్లో. ఒక్కసారి తెలుసుకోండి ఊర్లో పరిస్థితులు, ఊర్లో మనుషులు ఎవరున్నారు, ఎక్కడున్నారు. సురేష్ నాయుడు వల్ల ఊరు ఎంతమంది ఇడుచారో కూడా మీరు తెలుసుకొని రాసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది మీరు. అదేవిధంగా సురేష్ నాయుడు తెలుగుదేశం పార్టీకి నేను ముందు నుంచి అన్నారు. ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా. పోట్లదుత్తులో సర్పంచ్ ఏ పార్టీ, పోట్లదుత్తులో ఎంపీటీసీలు ఏ పార్టీ? కూటమి ప్రభుత్వంతో తెలుగుదేశం పార్టీ ఎప్పుడు జత కట్టింది? అంతకు ముందు ఏ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ తరఫున పోట్లదుర్తిలో ఒక నామినేషన్ అయినా పడిందా? నేను ఇక్కడ భారతీయ జనతా పార్టీని విభేదించడంలా. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేనున్నా. నేను అడిగాను నిన్ను, ఇదే సురేష్ ఏ పార్టీ తరఫున అంటే భారతీయ జనతా పార్టీ అన్నాడు. మన దరిద్రం ఏం చేస్తాముగా? మన నాయకుడే సరెండర్ అయినప్పుడు మనం ఏం చేయలేం కదా. మన నాయకుడు సరెండర్ అయినాడు, నేనేం చేయలేను. కానీ పార్టీ ఆ రోజు మాత్రము తెలుగుదేశం పార్టీ ఒకటే పోటీ చేసింది, ఎవరితో పొత్తు లేకుండా చేసింది. తర్వాత జరిగిన పరిణామాల దృష్ట్యా కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ రోజు అందరము సంతోషంగా ఉన్నాము. వ్యవస్థ కూడా ముందుకు బాగా నడుస్తుంది. దయచేసి వాళ్ళ కోసము, వాళ్ళ సంతోషాల కోసం మేము మాట్లాడే స్థితిలో లేము, మాట్లాడడం కూడా. మీరు సురేష్ నాయుడు కళ్ళల్లో ఆనందం చూడడానికే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టారనేది మాకు స్పష్టంగా
తెలుస్తుంది. గోవింద్ గారు, చివరగా గోవింద్ గారు, మీకు గుర్తుందో లేదో, ఈరోజు మీరు సురేష్ నాయుడు గురించి మాట్లాడుతున్నారు. అభివృద్ధి చేసినాడు, 1650 ఓట్లు వచ్చినాయి, 1150 ఓట్లు వచ్చినాయని. నేను మీకు ఒక విషయం చెప్తానా, 1150 వచ్చినా వద్దు తెలుగుదేశంలోనే ఉన్నాడు, 1650 వచ్చినా వద్దు కూటమిలోనే ఉన్నాడు. అంటే 1150 వచ్చినా వద్దు వైసీపీకి ఏమైనా మద్దతు ఇచ్చినాడా మీ సురేష్ నాయుడు? చెప్పు, మీ సురేష్ నాయుడు ఏమన్నా మద్దతు ఇచ్చినాడా? అయ్యా నీ 1150, నీ 1650, 350 కూడా వచ్చినాయ్యా మన ఊర్లో మెజార్టీ. ఇది కూడా నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వు పెద్దోని నీకంటే నాకు బాగా తెలుసు గోవింద్ మామ, నీకంటే నాకు బాగా తెలుసు. 350 వచ్చినాయి, 850 వచ్చినాయి, 1150 వచ్చినాయి, 1650 వచ్చినాయి. 2000 ఎంపీటీ ఓట్లలో కూడా 2000 మెజార్టీ కూడా వచ్చినాయి మనకు 2014లో. నువ్వు అన్ని తెలుసుకో, ఊర్లో పరిస్థితి ఏంది, ఓట్లు ఎట్లా ఏందని. ఆ రోజు తెలుగుదేశమే, ఈ రోజు తెలుగుదేశమే. కానీ పైన ఉన్నటువంటి సీఎంలు ఎవరైతే క్యాండిడేట్లు ఉంటారో, ఎవరైతే అధినేతలు ఉంటారో, వాళ్ళు చెప్పే హామీలకు, వాళ్ళు చెప్పే మాటలకు బట్టి ప్రజల ఓటు మారుతా ఉంటాది. నువ్వు చెప్తేనో నేను చెప్తేనో ఓట్లు వేసేట కంటే 5000 ఓట్లు మరి మీ సురేష్ నాయుడుకి అంత అభివృద్ధి చేసి అంత చేస్తే మరి ఎందుకు 5000 ఓట్లు చేసుకోలేకపోతున్నాడు? అవతల దేవుగుడిలో 4000 ఓట్లు ఎందుకు పడుతున్నాయి? గుర్లకుంటలు ఎందుకు పడుతున్నాయి? వాళ్ళకు నిర్జీలు ఎందుకు పడుతున్నాయి? మాచిరెడ్డిపల్లి ఎందుకు పడుతున్నాయి? ఒకసారి ఆలోచించమని మీ నాయకుని ఇంట్లో కూర్చొని, నువ్వు మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా, నేను ప్రజలకు ఎందుకు, నాకు మరి వాళ్ళ ఊళ్ళలో నేను 2 సార్లు ఎంపీ, రాజ్యసభ, ఒకసారి ఎంపీ, మా కుటుంబం తరతరాల నుంచి మా కుటుంబమే సర్పంచ్ అంటున్నావు, ఎందుకు నువ్వు మరి ఒకటి చేసుకోలేకపోతున్నావు? నీ చేతకానితనం, నువ్వు ఎవరి మాట వినావు? నీదే, నీ కుటుంబంలో ఒక్కరైనా ఊళ్ళో నిచ్చినావా? సొంతం నీ చిన్నారను కడ తీర్చేంత వరకు నువ్వు నిద్రపోని వ్యక్తివి అయ్యా నువ్వు. నీకంటే స్వామి, నీకంటే చాలా మేలు నాన్న మీ ఇళ్ళ వాళ్ళందరూ మాకు. నువ్వు దయచేసి ప్రజల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తావని, ఆ 294 ఇళ్లకు నీళ్లు రాకుండా నీ సర్పంచ్ నీ దగ్గర ఉన్నాడు, ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నాడు, నువ్వేదో మా తమ్ముడు ఆడ ఎంపీ అంటున్నావు, ఆ ₹1 నిధులు ఏదో ఆ 294 ఇళ్లకు రేపు వర్షాలు పడతాయి, నీళ్లు రాకుండా వాళ్ళకి అడ్డుకట్టలు వేసి వాళ్ళను వాళ్ళ ఇళ్లలో ప్రశాంతంగా నివసించేలా వాళ్ళకి ఆ పట్టాలు ఇచ్చి, ఆ కోటంలోట్ల భూములను ఆన్లైన్ చేయించి, అయ్యా మీరు అభివృద్ధి అంటే కొత్తగా తెచ్చేటి కాదయ్యా, ఉన్న సమస్యలు ఈ ప్రజలకు ఏమైతే ఉన్నాయో వాటిని చేయడమే, వాటి పనులను సవరించి వాటి పరిష్కారం చేయడమేయా మనము అభివృద్ధి అంటే. అప్పుడే అభివృద్ధి, నిజమైన అభివృద్ధి వచ్చేది. ఆ భూములు ఆన్లైన్ ఎక్కకుంటే ఆ భూములు ఇప్పించి, ముందు నువ్వు దెంగునే భూములకు, నువ్వు కబ్జా చేసిన భూములకు ఎవరికన్నా వాళ్ళకు డబ్బులు ఇచ్చి వాళ్ళను ఇది చెయ్య. ఆ శివారెడ్డి భూమి కూడా అర్ధెకరానో 60 సెంట్లో 70 సెంట్లో ఆడ కేశవరెడ్డి స్కూల్ పక్కన ఉందే, దానికి కూడా చుట్టూ లోపలికి పోకుండా కంచేసినావు. ఆల్రెడీ అది గవర్నమెంట్ నుంచి మనకు చట్టం వచ్చింది, భూమి ఉన్న ప్రతి ఒక్కడికి దారి ఉంటుందని. నువ్వు ఆ దారి లేకుండా కూడా చేసినావు. నువ్వు ఎవరిని బతకనియవు, నువ్వు మాత్రం ఇంజక్షన్లు పొడుచుకుంటా నీకు ఉండాలి. అందరూ నీ వల్ల టెన్షన్లు పడి రోగాలు తెచ్చుకుని రోగాల బారిన పడలేరు. దయచేసి నువ్వు అందరినీ ప్రజలు బాగుండాలి, మాకు గౌరవం ఉండాలనే ఉద్దేశంతో ముందుకు పోతావేమో ఆలోచించుకో. లేదు నా ఆలోచన ఇదే, నా తీరు ఇదే, నా పద్ధతి ఇదే అంటావా, నీ పద్ధతిలో నువ్వు పో. నీ పద్ధతిలో ప్రజలకు ఇబ్బంది కలుగుతున్నాయంటే మేము దానికి వ్యతిరేకంగా వచ్చి నిలబడతాము, మాట్లాడతాము. మేము ఇందులో నువ్వు ఏదో చేస్తావంటే నువ్వు ఏమైనా చేసుకోరాయన, నువ్వు చేసుకునేంత మాత్రాన నువ్వు జరగాల్సిన ఎట్లా జరుగుతుంది, రేపు పొద్దున ఎట్టయితుంది, రేపు రాత్రి ఎట్లయినవుతుంది, నీకు ఏది నచ్చితే అది నువ్వు చెయ్యి. కానీ నువ్వు చేసేదంతా ప్రజలకు ఇబ్బంది ఉందంటే ఆడ మేము ఉంటాం, మేమందరం ఉంటాం. ఇదైతే మాత్రము తథ్యము. ఖచ్చితంగా అందరికీ నమస్కారం.